నిర్మోహమాటంగా చెప్తాడు ఈయన. చంద్రబాబు నాయుడు అంటే మొదలని ఆకట్టుకోవడం కోసం ఏదైనా సరే తాయిలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అది కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అంతే తప్ప ముఖ్యమంత్రి గారిలో ఎటువంటి పొరపాటు ఉండదు. తప్పకుండా అవసరాన్ని బట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉండే టైమింగ్స్ కొన్ని ఉంటాయి. ఆయనకి రాష్ట్రం మొత్తం చూసుకునే పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప అపాయింట్మెంట్ మనం అడిగినప్పుడు ఇవ్వలేదు అనుకోవడం అనేది భావ్యం కాదు. ఇదే రామచంద్ర రెడ్డి గారు ఎన్నిసార్లు కలిసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఉండరా? ఈ 3 రోజుల్లోనే ఎందుకు అపాయింట్మెంట్ రాలేదని చెప్పి అనుకుంటున్నారు? కనీసం మీరు ముందు అడిగారా? మేము ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము వస్తున్నాం కొంచెం అపాయింట్మెంట్ కావాలని అడిగారు మీరేమన్నా? చాలా ఆప్షన్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఆ టైంలో అనేక ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇప్పుడు సీట్లు సర్దుబాట్లు ఇవన్నీ నడుస్తున్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు టైం ఇవ్వకపోతే ఇంకొక రోజు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక్క రోజులో ఇవ్వకపోతే 2వ రోజు వెయిట్ చేయొచ్చు కదా. ఏముంది దాంట్లో అంత? కాకపోతే ఆయన నేనే తప్పుపడ్డవాడు. కాకపోతే ఆయనకి సీటు లేదనో సీటు రాదనో ఆ భావంతో ఆయన ఆవేదన చెంది వెళ్ళుంటాడని చెప్పి అనుకుంటా తప్ప మళ్ళీ ఫ్యూచర్లో ఆయన తప్పు తెలుసుకుంటారని మాత్రం నేను అనుకుంటాను. నేను మీరు విజయవాడ వెస్ట్ నుంచి ఈస్ట్కి పంపించడం ఏమని చెప్పారు? సెంట్రల్కి సరే. ఇప్పుడు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో సామాజిక సమీకరణాల కొద్దీ ఇక్కడ మైనార్టీలకు ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తున్నారు, పార్టీ కానీ అది కానీ. దాని మీద సెంట్రల్లో కూడా మీకు అవకాశం ఉంటుంది, తప్పకుండా నువ్వైతే డెఫినెట్గా గెలుస్తావని చెప్పని ఒక ఆలోచనతో ఆయన వాస్తవం చెప్పాలంటే స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని శ్రీను అయితే ఏదైనా మన మాట వింటాడో ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు పిలిచి చెప్పారు, ఈ సందర్భంలో మనం ఇవ్వడం జరిగిందంటే నో ప్రాబ్లం సార్, మీరు పార్టీకి మంచి ఏదైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దాంట్లో